ముకుంద జ్యువెలరీ హనుమకొండలోని అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ 14న గొప్ప ప్రారంభం. బిగ్ బ్రేకింగ్ అంతోంది. పాన్ ఇండియా స్టార్ అండ్ పుష్ప 2 హీరో అల్లు అర్జున్ కాసేపటి క్రితమే అరెస్ట్ చేశారు. అండ్ పోలీసులు ఇంటికి వెళ్ళి మరీ ఆయనను అరెస్ట్ చేసిన పరిస్థితి. అండ్ ఆ విజువల్ కూడా మనం క్లియర్ కట్ గా చూడొచ్చు. యాక్చువల్లీ ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ వాళ్ళ టీమ్ మెంబర్స్ అందరూ కూడా మనకు కనిపిస్తున్నారు. ఆయన ఎలిగేషన్ కూడా ఒకటే, ఒకవేళ మీరు అరెస్ట్ చేసేది ఉంటే నోటీసులు ఇచ్చో ఆర్ ముందుగా ప్రయర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చో నన్ను అరెస్ట్ చేయొచ్చు కదా, మరి నా ఇంట్లో లోపల నేను ఆల్మోస్ట్ ఇక నా బెడ్రూమ్ దగ్గర దాకా వచ్చి అరెస్ట్ చేయడం ఏంటి అనేది కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒక పాయింట్. ఆ తర్వాత నేను ఇప్పుడు ప్లే చేసే విజువల్ మనము క్లియర్గా చూడొచ్చు. యాక్చువల్లీ స్నేహ కూడా మనకు ఆ విజువల్లో కనిపిస్తోంది. అల్లు అర్జున్ స్నేహాని చాలా టెన్షన్ పడుతుంటే కామ్ డౌన్, ఏమీ కాదు, నేను వెళ్ళి వస్తాను, డోంట్ వరీ అనే మాట కూడా చెప్తున్నారు. ఒక్కసారి చూద్దాం ఆ విజువల్, ఒక్కసారి మనం చూడబోతున్నాం. బెడ్రూమ్ బయటకు వచ్చి బెడ్రూమ్ నుంచి తప్పకుండా ఎస్, ఒకసారి మాట్లాడదాం ఇదే ఇష్యూ మీద మనతో మాట్లాడడానికి చిట్టిబాబు గారు ఉన్నారు, ప్రొడ్యూసర్. సార్ నమస్తే సార్. కట్ ఎస్ మనతో పాటు ఉన్నారు ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు. చిట్టిబాబు గారు సార్ క్లియర్ గా చూడొచ్చు సార్. ఇప్పుడు ఎంత పెద్ద స్టార్ హీరో అయినా ఎవరైనా సరే ఇట్లాంటి తప్పు జరిగినప్పుడు ఖచ్చితంగా శిక్ష పడుతుంది ఆర్ ఒక యాక్షన్ ఉంటుంది అని అనుకోవచ్చా? మీ ఒపీనియన్ ఏంటి సార్? ఖచ్చితంగా అనుకోవచ్చమ్మా, కానీ ఇక్కడ ఆర్టిస్టు తప్పు అతనుగా విషయం జరిగినప్పుడు విషాదము తప్పు, ఖచ్చితంగా విషాదం ప్రాణం పోవటం అనేది ఎవరు తెలుసు, అది కరెక్టే. అట్లాగే ఇతను వచ్చాడు, ఇతను రావడానికి వస్తాడా 2 గంటల ముందే తెలుసు. మేనేజ్మెంట్ ఫెయిల్యూర్. నో సార్ ముందే తెలీదు. మొన్న అదే కదా సార్. నో సార్ సోషల్ మీడియా చూడండి. సోషల్ మీడియాలో 3 గంటల ముందు నుంచే దీనికి వస్తున్నాడు అని మొత్తం హడావిడి జరిగింది సోషల్ మీడియా మొత్తం. సార్ సోషల్ మీడియాలో ఆర్ ఫ్యాన్స్ కి, థియేటర్ యజమానికి తెలిసి ఉండడం అంటే ఓకే సార్. ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది పోలీస్ డిపార్ట్మెంట్. వాళ్లకు కనీస ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అది ఎవరు ఇవ్వాలి? నేను ఒక మీ ఇంటికి ఫంక్షన్కి వస్తున్నా అంటే మీ ఇంటి దగ్గర అరేంజ్మెంట్ మీరు చూస్తారా? నేను వచ్చే విఐపి కావాలని అడుగుతారా? ఎవరైతే ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళు అడుగుతారు. సో థియేటర్ మేనేజ్మెంట్ వస్తున్నారంటే క్రౌడ్ ఏంటి, ప్లేయర్ మేనేజ్మెంట్ చేసి తప్పు. టికెట్లు కొన్న వాళ్ళని కూడా లోపలికి పంపించకుండా బయట ఆపారు. అల్లు వచ్చేదాకా బయట ఆపారు. అదే టికెట్లు ఉన్న వాళ్ళని లోపలికి పంపించుంటే ఇంకా హడావిడి లేదు.
వాళ్ళ థియేటర్లకు పంపించకుండా బయటపెట్టి గతంలో అదే థియేటర్కి వెళ్ళినప్పుడు ఏమయ్యేది, ముందు థియేటర్కి వెళ్ళిపోయేవారు జనాలు, తర్వాత ఆర్టిస్ట్ వచ్చేవారు. అప్పుడు థియేటర్ దగ్గర కూడా కొంతమంది తప్పితే ఇంత సినిమాకి వచ్చిన ప్రేక్షకులు అడగడం ఉండేది కాదు. ఇవాళ చేసిన తప్పు మేనేజ్మెంట్. ఆ పిల్లలు టికెట్లు ఉన్న వాళ్ళని కూడా లోపల పంపించకుండా బయట నుంచోబెట్టి అల్లు వచ్చేదాకా బయటకు ఆపటం, దేని మేడ మిస్టేక్. అలాంటి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒక బెటాలియన్ పంపించకుండా అడగాలి, దానికి డబ్బులు కట్టాలి. ఇలాంటి వాటికి కకూర్తి పడ్డారో లేకపోతే అలసత్వంగా తీసుకున్నారో, ది మిస్టేక్ లైస్ ఆన్ మేనేజ్మెంట్. హౌ కెన్ అల్లు అరవింద్ ఎట్లా అర్జున్ ఎట్లా అవుతాడు? అల్లు అర్జున్ ఈజ్ అ గెస్ట్. థియేటర్ కి హీరో రావటం అనేది కొత్త కాదు, ఫస్ట్ టైమా? అసలు థియేటర్ రిలీజ్ రోజు థియేటర్ హీరోలు సెలబ్రిటీస్ రాకూడదనే చట్టం ఉందా? ఆ చట్టం లేదు కదా, అలాంటి చట్టం ఏం లేదు కదా. ఇది కొత్త కాదు, ఎన్నో సినిమాలకి ఎంతో హీరోలు అదే థియేటర్కి వచ్చి ఉన్నారు. అప్పుడు మేనేజ్మెంట్ కరెక్ట్ గా చేస్తున్నారు. మరి గతంలో ఎప్పుడు ఇట్లా జరగలేదు కదా సార్? ఒక మనిషి చనిపోలే కదా సార్? ఒక చిన్న పిల్లగాడు హాస్పిటలైజ్ కాలే కదా సార్? మేనేజ్మెంట్ చక్కగా ప్లాన్ చేశారు. అప్పుడు రాలేదు, ఇన్ని జరగలేదంటే మేనేజ్మెంట్ కృష్ణ గారు వచ్చారు థియేటర్ కి, బాలకృష్ణ అనేక మంది థియేటర్కి వచ్చినారు. అప్పుడు మేనేజ్మెంట్ చక్కగా ప్లాన్ చేసుకుని పోలీసులకు ఇన్ఫార్మేషన్ చేసేది. ఇవాళ పోలీసులు కాబట్టి అర్జున్ పోలీసులు ఇన్ఫార్మ్ చేస్తారా? వచ్చే విఐపి ఫోన్ చేస్తారా? లేకపోతే విఐపి వస్తారంటే మన ఇంటికి విఐపి వస్తారంటే మనం వాళ్ళకి చేసుకుంటామా? మనం వాళ్ళకి చేస్తామా? నెక్స్ట్ సేమ్ థియేటర్ వస్తారంటే థియేటర్ అరేంజ్ చేయాలి, థియేటర్ పోలీసులు ఇన్ఫార్మ్ చేయాలి. సార్ పుష్ప 2 ఫోన్ చేసి నేను వస్తారా అని చెప్తారా పోలీసులకి? సార్ మీరు వన్ సైడ్ చెప్తున్నారు సార్, వన్ సైడ్ చెప్తున్నారు. అంటే